మీరు లైఫ్ లో ఏదైనా సాధించాలని కష్టపడుతున్నారా? కానీ పక్క వాళ్ళు అడిగే చిన్న చిన్న పనుల వల్ల మీ టైం అంతా వేస్ట్ అయిపోతుందా? అయితే జాగ్రత్త, మీరు చేస్తుంది సాయం కాదు, మీ భవిష్యత్తుని మీ చేతులారా నాశనం చేసుకోవడం. మంచితనం వేరు, చేతగానితనం వేరు. ఈ రోజు మనం చెప్పుకోబోయే రాము కథ వింటే మీలో చాలా మందికి అరే ఇది నా కథే కదా అనిపిస్తుంది. మనలో ఉన్న ఆ మొహమాటం అనే శత్రువుని చంపి లైఫ్ లో గెలవడం ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. మన కథలో హీరో పేరు రాము. రాము ఒక గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ అన్నమాట. గ్రూప్స్ కో లేకపోతే ఎస్ఐ కో సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాడు. తనకి ఒక్కొక్క నిమిషం చాలా విలువైంది. ఒకరోజు రాము రేపు జరగబోయే మాక్ టెస్ట్ కోసం రివిజన్ చేస్తున్నాడు. సరిగ్గా అదే టైంకి పక్కంటి అంకుల్ వచ్చేసి రాము అర్జెంట్ గా కొంచెం బ్యాంక్ వెళ్ళాలి, నన్ను బ్యాంక్ దగ్గర డ్రాప్ చేయవని చెప్పేసి అడుగుతాడు. రాముకేమో చదువుకోవాలంది, కానీ నో చెప్తే పెద్దని ఏమనుకుంటాడో అని చెప్పేసి చదువు పక్కన పెట్టేసి ఆయన తీసుకెళ్తాడు. అది అయిపోగానే సాయంత్రం ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చి రే రాము, ఈ రోజు మన ఫ్రెండ్ గడి బర్త్డే పార్టీ ఉందిరా, అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం రా అని చెప్పేసి ఫోర్స్ చేస్తారు. రాముకేమో ఇష్టం లేదు, కానీ రాకపోతే ఎక్కడ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి మనోడు ఏంటంటే పుస్తకం మూసేసి వెళ్ళిపోతాడు. ఫలితం ఏంటి? ఎగ్జామ్ లో ఒక్క మార్కుతో ర్యాంకు మిస్ అవుతుంది, జాబ్ పోతుంది. ఇక్కడ రాము అందరి దృష్టిలో మంచోడే, కానీ తన కెరియర్ విషయంలో మాత్రం ఫెయిల్యూర్. తన లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇతరుల పనులకు కాలక్షేపాలకు ప్రయారిటీ ఇవ్వటమే రాము చేసిన అతి పెద్ద తప్పు. ఇదే ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద తప్పు. ప్రతి ఒక్క మనిషి చదువుకున్న వాళ్ళనే కాదు, జీవితంలో వ్యాపారం చేసేవాళ్ళు, కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఏంటంటే అవతలి వాళ్ళ దృష్టిలో మంచోళ్ళు అనిపించుకోవాలని, లేకపోతే అవతలి వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. అసలు రాము లాంటి వాళ్ళు ఎందుకు నో చెప్పలేకపోతున్నారు? ఎందుకు మనకు ఒక భయం అంటే నో అని చెప్తే ఎక్కడ మనం ఒంటరి అయిపోతామో అని చెప్పేసి, బంధువులు ఏమనుకుంటారో అని చెప్పేసి, ఫ్రెండ్స్ మనల్ని దూరం పెడతారో అని చెప్పేసి భయం అన్నమాట. ఇంకో కఠినమైన నిజం ఏంటంటే మీరు ఎప్పుడు పిలిచినా నేనున్నాను అంటూ వాలిపోతే అవతలి వారికి మీ టైం విలువ తెలియదు. అందులోనూ వాడు ఎప్పుడూ ఖాళీగానే ఉంటాడు, అందుబాటులో ఉంటాడని చెప్పేసి మిమ్మల్ని చీప్ గా చూస్తారు. మీకంటూ ఒక లక్ష్యం ఉందని, మీరు ఒక యుద్ధం చేస్తున్నారని వారికి తెలియాలంటే మీరు అందరికీ అందుబాటులో ఉండకూడదు. పక్కవాడిని సంతోషపెట్టడం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? చాణక్యుడు చెప్పినట్లు కొన్నిసార్లు కఠినంగా ఉండటమే నిజమైన ధర్మం. మీరు నో చెప్పడం నేర్చుకోవాలి, అదొక ఆర్ట్. మీ ఫ్రెండ్ వచ్చి టైం వేస్ట్ చేస్తే పనులు పిలిచినప్పుడు సారీరా నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంది నేను రాలేనని చెప్పేసి మొహం మీద చెప్పేయండి. పక్కింటి వాళ్ళు బండి అడిగితే నాకు అర్జెంట్ పని ఉంది అంకుల్ అని చెప్పండి. వాళ్ళు కోపడతారా? పర్లేదు, ఒక్క నిమిషం గుర్తు పెట్టుకోండి, మీరు సక్సెస్ అయ్యాక అలిగిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు, కానీ మీరు ఫెయిల్ అయితే ఏ ఒక్కరు వచ్చి మిమ్మల్ని ఆదుకోరు. గట్టిగా చెప్పాలంటే మీ కెరియర్ విషయంలో మీరు స్వార్థంగా ఉండాలి, తప్పదు. మీరు గమ్యం చేరే వరకు మీ ఏకాగ్రత చెదరకూడదు. మీ ఫోన్ సైలెంట్ లో పెట్టండి, తలుపులు మూసేయండి. ఎవరైతే మీ టైం ని గౌరవించకుండా మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ వాడంతే ఓ బిజీగా ఉంటాడు అని చెప్పేసి మిమ్మల్ని కంటిన్యూస్ గా తిట్టుకుంటూ ఉంటారో వాళ్ళని మీ లైఫ్ నుంచి డిలీట్ చేయండి. మీరు ఎప్పుడైతే మీ పనికి విలువ ఇస్తారో అప్పుడే ప్రపంచం మీకు విలువిస్తుంది. చివరిగా ఒక మాట చెప్తాను, సినిమాలో హీరో 10 మంది కోసం త్యాగాలు చేస్తాడు, కానీ రియల్ లైఫ్ లో హీరో అంటే తనను తాను గెలిపించుకునేవాడే. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, మీ జీవితానికి మీరే డ్రైవర్, స్టీరింగ్ మీ చేతుల్లోనే ఉంది. ఎవరో బంధువులు స్నేహితులు చెప్పారని చెప్పేసి మీ డైరెక్షన్ ని దయచేసి మార్చకండి. మొహమాటం అనే జబ్బును వదిలేయండి. మీ లక్ష్యం మీ గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, మీ బిజినెస్ అవ్వచ్చు, ఇది మీ ఫస్ట్ ప్రియారిటీ. అనవసరమైన బాధ్యతలు నెత్తి మీద వేసుకోకండి. అందరికీ మంచివాడు అనిపించుకోవడం కాదు, నీకు నువ్వు నిజాయితీగా ఉండడమే ముఖ్యం. ఎప్పుడైతే మీరు ధైర్యంగా నో చెప్పడం మొదలు పెడతారో అప్పుడే మీ సక్సెస్ జర్నీ మొదలవుతుంది. కాబట్టి ఈ రోజే మారండి, ఈ రోజే మీ కోసం మీరు బ్రతకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.